బాలీవుడ్ ఛత్రపతి రీమేక్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ బర్త్డే సందర్భంగా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ మూవీ టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. టైసన్ నాయుడు అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేస్తూ వదిలిన గ్లిమ్స్ లో బెల్లంకొండ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఆ వీడియో ఎలా ఉందో ఇప్పుడు చూసేసేయండి. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ వెళ్లి 3 సంవత్సరాల టైం వేస్ట్ చేసుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రీమేక్ ఆలోచన ఎవరికొచ్చిందో ఎందుకొచ్చిందో తెలియదు కానీ వినాయక్ శ్రీనివాస్ నిర్మాత ఇలా అందరికీ సాలిడ్ షాక్ తగిలింది. ఇక టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రవితేజ చేస్తూ ఉండటంతో మిడిల్ డ్రాప్ అయ్యాడు బెల్లంకొండ. మొత్తానికి మిస్టేక్ తెలుసుకొని టాలీవుడ్ కి వచ్చేసిన బెల్లం బాబు భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. జనవరి 3న శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అలాగే ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఈ యాక్షన్ ఫిల్మ్ కి టైసన్ నాయుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టారు. గ్లిమ్స్ లో కథని పెద్దగా రివీల్ చేయలేదు. హీరో రాజస్థాన్ లోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్లడం, అక్కడ బాక్సింగ్ లో ట్రైనర్ ని మట్టి కర్పించి షాక్ ఇవ్వటం, ఇలాంటి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించటం, యాక్షన్ సీన్స్ లో ఐరన్ రాడ్లతో అదరగొట్టేయడం లాంటివి ఆకట్టుకునేలాగా చూపించారు. అసలు మనోడు రాజస్థాన్ ఎందుకెళ్లాడు, టైసన్ పేరు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు ట్రైలర్ వచ్చాక తెలుస్తాయేమో చూడాలి. బ్యాక్ డ్రాప్ బడ్జెట్ చూస్తూ ఉంటే 14 రీల్స్ సంస్థ భారీగానే ప్లాన్ చేశారని అనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఎక్కడా హీరోయిన్ కానీ ఇతర కాస్టింగ్ కానీ డీటెయిల్స్ ఏవీ రివీల్ చేయలేదు.